ఆ కోట్ల సార్లు ఉపాసన చేసింది యుద్ధ రంగంలో ఏం చేస్తాడు? ఇలా బాణం తీస్తాడు, అస్త్రం తీస్తాడు. తీసి ఇలా ధనుస్సు మీద పెట్టగానే వాయుదేవుడికి సంబంధించిన మంత్రం ఉంటే యో వాయో రాజతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వాయో, ఇలా ఈ వాయుదేవ మంత్రం ఉంటే ఈ ఇంటి దగ్గర కోట్ల సార్లు అభ్యాసం చేశాడు కదా, అది ఒక్కసారే చదువుతాడు. ఇక్కడ మరి యుద్ధంలో కూడా 100 సార్లు చదువుతానంటే అవతల వాడు ఆగడు, ఈ లోపు వాడు వేసేస్తాడు వీడిని. నువ్వు చదువుతూ కూర్చుంటే ఇక్కడ ఉంటావా అని. ఇంటి దగ్గర కోట్ల సార్లు చదివితే యుద్ధంలో ఒక్కసారి చదివినా ఫలిస్తుంది అనడానికి ఉదాహరణ ఏమిటంటే, విద్యార్థులు 10వ తరగతి పుస్తకాలు ఏడాదంతా చదువుతారు, కంఠస్థం చేస్తారు, పునశ్చరణ చేసుకుంటారు. పరీక్షల్లో ఒక్కసారి చదవగానే గుర్తు రాట్లా, ఫలించట్లా. అలాగే మంత్రం కూడా, మంత్రాలు ఫలిస్తే ఖచ్చితంగా ఇంటి దగ్గర అలా శాంతం. ఇప్పటికీ ఇంటి దగ్గర సాగిన ఉపాసన ఎక్కడ సాగదు. ఇంట్లోనే కూర్చోవాలి, ఒక్కళ్ళే ఉండాలి, తలుపు వేసేయాలి, చిడత వేసేయాలి, వీలైనంత ప్రశాంతంగా ఉండాలి, చెయ్యాలి, అప్పుడే సాగుతుంది అది. అంతేగాని అరుగు మీద కూర్చున్న సంధ్యావందనం జపం చేస్తా ప్రదర్శనకి పనికొస్తుంది, దర్శనానికి పనికిరాదు.